Dear students, I am Ismail, lecturer in computer science. In this knowledge sharing session, let's discuss about headings, linking and images in HTML. At the end of this session, a successful learner will be able to understand what are headings in HTML, implement headings, understand what are linkings in HTML, implement linking, understand what are images in HTML and implementation of images in HTML. HTML headings మనకు HTML లో 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. వాటిని మనం H1 ట్యాగ్ నుంచి H6 ట్యాగ్ వరకు స్పెసిఫై చేస్తాం. H1 ట్యాగ్ అనేది మనకు ఎక్కువ సైజులో టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ మామూలుగా మనకు లార్జర్ సైజులో అలాగే టెక్స్ట్ని బోల్డ్గా డిస్ప్లే చేయడానికి ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. వీటిని యూజ్ చేయడం ద్వారా మనకు యూజర్ ఫోకస్ని గెయిన్ చేయొచ్చు. H1 అనేది లార్జర్ ఫాంట్ సైజులో డిస్ప్లే చేస్తుంది. H6 అనేది ఈ ట్యాగ్ మనకు స్మాలర్ ఫాంట్ సైజులో హెడ్డింగ్ని డిస్ప్లే చేస్తుంది. కంపేర్ టు H1, H2, H3, H4, H5, H6 ట్యాగ్కి మనకు స్మాలర్ ఫాంట్ సైజ్ అనేది డిస్ప్లే అవుతుంది. హెడ్డింగ్ ఎలిమెంట్స్ని మనకు యూజర్ ఫోకస్ని గెయిన్ చేయడానికి వెబ్ పేజెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. బాడీ సెక్షన్లోనే మనం ఈ ఎలిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ H1 ట్యాగ్ యూజ్ చేసాం. హెడ్డింగ్ ట్యాగ్ 1 అనే టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి, హెడ్డింగ్ ట్యాగ్ 2ని డిస్ప్లే చేయడానికి H2 ఎలిమెంట్ని, హెడ్డింగ్ ట్యాగ్ 3ని డిస్ప్లే చేయడానికి H3ని, హెడ్డింగ్ ట్యాగ్ 4ని డిస్ప్లే చేయడానికి H4 ఎలిమెంట్, లైక్ వైజ్ హెడ్డింగ్ ట్యాగ్ 5, హెడ్డింగ్ ట్యాగ్ 6. ఇప్పుడు మనం అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీకు హెడ్డింగ్ ట్యాగ్ 1 అనేది లార్జర్ ఫాంట్ సైజులో డిస్ప్లే చేస్తుంది కంపేర్ టు అదర్ హెడ్డింగ్ ట్యాగ్స్. అండ్ హెడ్డింగ్ ట్యాగ్ 6 అనేది చాలా స్మాల్ సైజులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ 1 అన్నిటికంటే ఎక్కువ సైజులో ఉంది. హెడ్డింగ్ ట్యాగ్ 6 అన్నిటికంటే తక్కువ సైజులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకు HTMLలో 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. HTML లింక్స్. ఈ HTML లింక్స్ అంటే ఒక పేజ్ నుంచి మరొక పేజ్కి మనం మూవ్ అవ్వాలంటే, ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి మనం లింక్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది వెబ్ పేజెస్లో. వీటినే మనం హైపర్ లింక్స్ అంటాం. ఈ హైపర్ లింక్స్ని మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాంకర్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, వెబ్ పేజ్ అనేది మనకు మన పేజ్లో లింక్ లాగా డిస్ప్లే చేయాలి. మనం దానిపైన క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ వెబ్ పేజ్ అడ్రస్కి అది రీడైరెక్ట్ చేయాలి అంటే ఇలా ఇంప్లిమెంట్ చేయాలి. యాంకర్ ట్యాగ్ ఏ href attribute. The value of href attribute should be the target page. URL www.google.com, www.webpagelink.com. ఇలా ఏ వెబ్ పేజ్కి అయితే మనం లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ URL అడ్రస్ని href అట్రిబ్యూట్ వాల్యూగా స్పెసిఫై చేయాలి. కానీ మనకు డిస్ప్లే చేసేది మాత్రం ఈ వెబ్ పేజ్ అనే డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది, ఈ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఈ లింక్ వాల్యూ డిస్ప్లే చేయదు. మనం ఈ వెబ్ పేజ్ అనే టెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ URL అడ్రస్కి రీడైరెక్ట్ చేస్తుంది. మనకు HTML లింక్స్ అనేటివి మనం ఇక్కడ వెబ్ పేజ్ అని 2 వర్డ్స్ లాగా ఇచ్చాం కదా, ఇలా వర్డ్స్ లాగా ఇవ్వచ్చు, ఫ్రేజెస్ లాగా ఇవ్వచ్చు, ఇమేజెస్ని లింక్స్ లాగా స్పెసిఫై చేయొచ్చు, ఆర్ వీడియోస్ని కూడా మనం HTML లింక్స్ లాగా స్పెసిఫై చేయొచ్చు. సింపుల్. ఈ వెబ్ పేజ్ అనే వర్డ్ ఆర్ ఫ్రేజ్ ప్లేస్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేసినామంటే ఇమేజ్ లింక్ అయిపోతుంది. వీడియోని ఇన్సర్ట్ చేస్తే ఆ వీడియోనే ఆ పర్టికులర్ వెబ్ పేజ్కి లింక్ అవుతుంది అనమాట. దెన్ టు మూవ్ విత్ ఇన్ ది సేమ్ పేజ్, మనకు ఒక వెబ్ పేజ్లో చాలా పేజ్లు ఉన్నాయి, అంటే స్క్రోల్ చేసే విధంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం బాటమ్ ఆఫ్ ది పేజ్ వరకు వెళ్ళిపోయాం. మళ్ళీ మనం టాప్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం. మళ్ళీ మనం స్క్రోల్ చేసుకుంటూ టాప్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా
బాటమ్ ఆఫ్ ది పేజ్లో మనం ఒక లింక్ స్పెసిఫై ఇస్తే ఆ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనం టాప్ ఆఫ్ ది పేజ్కి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా లింక్స్ని సేమ్ పేజ్లో లింక్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. ఓన్లీ మనం యాంకర్ ట్యాగ్ href అట్రిబ్యూట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో href ఈక్వల్స్ టు URL. దిస్ URL ఈజ్ headings2.html లొకేషన్. సో ప్రీవియస్గా మనం headings2.html అని ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. దాని అవుట్పుట్ని మనం చూసాం. నా ఈ ఎగ్జాంపుల్లో ఆ పర్టికులర్ headings2.htmlకి ఈ ఫైల్ నుంచి మనం లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మూవ్ టు హెడింగ్స్ అనే లింక్ పైన మనం క్లిక్ చేసినప్పుడు headings2.html ఫైల్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. దిస్ ఈజ్ ది అవుట్పుట్, hlinks.html అవుట్పుట్. సో HTML లింక్స్ అనే టెక్స్ట్ H1లో డిస్ప్లే చేయడం జరిగింది. దెన్ మూవ్ టు హెడింగ్స్ అనేది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఈ లింక్ మనకు బ్లూ కలర్లో ఉంది, అలాగే అండర్లైన్తో ఉంది. సో యూజువల్గా హైపర్ లింక్స్ అనేటివి బ్లూ కలర్లో విత్ అండర్లైన్తో ఉంటాయి. మనం ఎప్పుడైతే వీటిపైన క్లిక్ చేసామో మనకు headings2.html అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో అబ్జర్వ్ హియర్ బ్యాక్ యారో, ఫార్వర్డ్ యారో ఇవి రెండు కూడా ప్రస్తుతానికి ఎనేబుల్ కాలేదు. ఎందుకంటే మనం సింపుల్గా hlinks.html పేజ్ని ఎగ్జిక్యూట్ చేసాం, మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది బ్లూ కలర్లో ఉంది. మనం ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తామో టార్గెట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ టార్గెట్ పేజ్ headings2.html. సో మనకు ఆ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, బ్యాక్ యారో అనేది ఎనేబుల్లో ఉంది. అంటే మనం hlinks.html పేజ్ నుంచి ఈ పేజ్కి డైరెక్ట్ అయ్యాం. కాబట్టి బ్యాక్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ మనం బ్యాక్ యారో పైన క్లిక్ చేస్తే hlinks.html పేజ్కి వెళ్ళొచ్చు. ఓకే, అంటే సేమ్ విండోలోనే మనకు టార్గెట్ అనేది డిస్ప్లే అయింది. నా మనం బ్యాక్ యారో పైన క్లిక్ చేసినప్పుడు hlinks.html చూడొచ్చు. ఇక్కడ మీరు ఫార్వర్డ్ యారో ఎనేబుల్లో చూడొచ్చు, ఎందుకంటే మనం headings2.html నుంచి బ్యాక్ వచ్చాం. సో ఫార్వర్డ్ యారో పైన క్లిక్ చేస్తే అగైన్ యూ కెన్ గో బ్యాక్ టు headings2.html. అండ్ ఆల్సో అబ్జర్వ్ హియర్ మూవ్ టు హెడింగ్స్ అనే టెక్స్ట్, ఇక్కడ ఈ లింక్ టెక్స్ట్ పర్పుల్ కలర్లోకి మారిపోయింది. అంటే ఈ పర్పుల్ కలర్లో లింక్ ఉందంటే దీన్ని మనం విజిట్ చేశాం, అంటే ఈ లింక్ని మనం క్లిక్ చేసి టార్గెట్కి వెళ్ళాం అని అర్థం. సో విజిటెడ్ లింక్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ పర్పుల్ కలర్. Unvisited links usually display in blue color. Now observe in this example, target attribute is used. So here target equals to underscore blank. Within double quotes underscore blank means మనం ఇప్పుడు ఇందాక ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సేమ్ విండోలోనే టార్గెట్ కూడా డిస్ప్లే అయ్యింది. కానీ ఇప్పుడు నాకు ఏంటంటే నేను ఆ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు వేరే సెపరేట్ విండోలో, న్యూ విండోలో నాకు అవుట్పుట్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి, టార్గెట్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అలాంటప్పుడు మనకు ఈ టార్గెట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. సో టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ బ్లాంక్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో టార్గెట్ అట్రిబ్యూట్ వాల్యూ షుడ్ బి అండర్స్కోర్ బ్లాంక్, అంటే బ్లాంక్ విండో, న్యూ విండోలో ఈ headings2.htmlని ఓపెన్ చేయమని చెప్తున్నాం. నా మూవ్ టు హెడింగ్స్ అనే లింక్ పైన క్లిక్ చేసినప్పుడు headings2.html అనేది మనకు న్యూ విండోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ విధంగా. సో headings2.html అనేది న్యూ విండోలో ఉంది. సో న్యూ విండోలో ఓపెన్ అయింది కాబట్టి మీకు ఇక్కడ ఫార్వర్డ్ యారో, బ్యాక్ యారో కూడా ఎనేబుల్ కావు. సో మీరు డైరెక్ట్గా ట్యాబ్ని మార్చినారంటే ప్రీవియస్ ఫైల్ అవుట్పుట్ని మీరు చూడొచ్చు. దెన్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ సేమ్ పేజ్లో లింక్స్ని ఇవ్వడం ఎలా అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు సేమ్ పేజ్లో లింక్స్ ఇవ్వాలనుకుంటే ముందు మనం ఐడెంటిఫై చేయాలి, అంటే ఏ HTML ఎలిమెంట్కి మనం మూవ్ అవ్వాలనుకుంటున్నాం, లింక్ ద్వారా మూవ్ అవ్వాలనుకుంటున్నాం. సో ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి దానికి యాంకర్ ట్యాగ్ని లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా, సో H2 HTML లింక్స్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి మనం లింక్ చేస్తున్నాం యాంకర్ ట్యాగ్ని. అంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఒక లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ మీదకి మనం డైరెక్ట్గా మూవ్ అయిపోవాలి. సో అప్పుడు మనం యాంకర్ ట్యాగ్ని ఇక్కడ ఈ ఎలిమెంట్కి లింక్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ href అట్రిబ్యూట్ ఏమీ అవసరం లేదు.
ఓన్లీ ఐడెంటిఫికేషన్ కోసం ఐడి ఈక్వల్స్ టు టాప్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే టాప్ అనే వాల్యూని యూజ్ చేసుకుంటాం. సో యాంకర్ ట్యాగ్ క్లోజ్డ్. సో రెడ్ కలర్లో ఉన్న ఈ కోడ్ని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనం లింక్ చేయడం జరుగుతుంది. తర్వాత h2 ట్యాగ్ క్లోజ్డ్. ఇక్కడ డాట్ 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 అంటే అజ్యూమ్ దట్ హియర్ సో మచ్ ఆఫ్ HTML కోడ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. మనకు ఆ HTML పేజ్, వెబ్ పేజ్ అనేది ఎక్కువ పేజ్లు వచ్చేలాగా కోడ్ని ఇంప్లిమెంట్ చేసాం అనుకుందాం. అంటే 2 or 3 పేజెస్ కానీ 4 పేజెస్ కానీ మనం స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళేలాగా మీరు వెబ్సైట్స్ చూస్తూ ఉండొచ్చు. కొన్ని వెబ్సైట్స్లో స్క్రోల్ చేస్తూ వెళ్తే కింది వరకు బాటం వరకు కూడా ఎక్కువ పేజీలు ఉంటాయి. స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ టాప్ ఆఫ్ ది పేజ్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ పైకి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా బాటంలో గో టు టాప్ ఆఫ్ ది పేజ్ అనే ఒక లింక్ని ప్రొవైడ్ చేయడం ద్వారా దాన్ని క్లిక్ చేస్తే వెంటనే సేమ్ పేజ్లో టాప్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అజ్యూమ్ దట్ హియర్ సో మచ్ ఆఫ్ HTML కోడ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. సో దట్ మన వెబ్ పేజ్ 2 or 3 పేజెస్ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోండి. సో నౌ అట్ ది ఎండ్ ఆఫ్ ది పేజ్ ఎలా మనం లింక్ని ఇవ్వాలి టాప్ ఆఫ్ ది పేజ్కి వెళ్ళే విధంగా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చాం. href ఈక్వల్స్ టు లొకేషన్ ఆఫ్ ది ఫైల్. ఈ లొకేషన్ ఆఫ్ ది ఫైల్ అనేది ఏమై ఉండాలి? మనం సేమ్ పేజ్లోనే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ పేజ్ నేమే ఉండాలి ఇక్కడ. అంటే సేమ్ పేజ్ లొకేషనే ఇక్కడ href అట్రిబ్యూట్కి వాల్యూ లాగా ఇవ్వాలి. ఎందుకంటే మనం సేమ్ పేజ్లోనే మూవ్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ పేజ్ ఫైల్ లొకేషనే ఇవ్వాలి. ఇస్తూ ఈ href అట్రిబ్యూట్ వాల్యూని క్లోజ్ చేసే ముందు ఇక్కడ ఐడెంటిఫై చేసాం కదా, ఏ ఎలిమెంట్కి అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఐడెంటిఫై చేసిన ఆ ఐడి వాల్యూని ఇక్కడ స్పెసిఫై చేయాలి యూజింగ్ హ్యాష్ సింబల్ ఫాలోడ్ బై ది వాల్యూ. ఇక్కడ టాప్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ టాప్ అని ఇస్తున్నాం. ఇక్కడ ఫ్రంట్ అని ఇస్తే ఇక్కడ ఫ్రంట్ అని ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏ నేమ్ ఇస్తామో అక్కడ ఇలా ఈ సేమ్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ హ్యాష్ టాప్ అనేది ఆ సేమ్ ఫైల్ నేమ్కి అపెండ్ చేయాలి, యాడ్ చేయాలి. తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ చేసాం. తర్వాత గో టు టాప్ ఆఫ్ ది పేజ్ అనేది లింక్ లాగా డిస్ప్లే చేస్తుంది. యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసాం. ఎప్పుడైతే మనం గో టు టాప్ ఆఫ్ ది పేజ్ అనే లింక్ పైన క్లిక్ చేసామో ఇమీడియట్గా HTML లింక్స్ అనే ఎలిమెంట్కి మనం మూవ్ అయిపోతాం. సో ఈ విధంగా లింక్స్ విత్ ఇన్ ది సేమ్ పేజ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. నౌ ఇమేజెస్ ఇన్ HTML. IMG ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా మనం HTMLలో ఇమేజెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇమేజెస్ని యాక్చువల్గా మనం లింక్ చేస్తాం. మనం డైరెక్ట్గా అందులో కాపీ పేస్ట్ చేయము. జస్ట్ లొకేషన్ని లింక్ చేస్తాం ఆ వెబ్ పేజ్కి. ఇమేజ్ ట్యాగ్ అనేది ఎంప్టీ ట్యాగ్. అంటే దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది అవసరం ఉండదు. జస్ట్ ఎంప్టీ ట్యాగ్. ఎంప్టీ ట్యాగ్ అని ఎందుకంటామంటే మనం జనరల్గా యాంకర్ ట్యాగ్ రాసినప్పుడు తర్వాత గో టు టాప్ ఆఫ్ ది పేజ్ అని రాసి తర్వాత యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసాం. అంటే గో టు టాప్ ఆఫ్ ది పేజ్ అనేది వాల్యూ, ఒక డేటా అన్నమాట. కానీ ఇక్కడ ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి మనం ఏ డేటా స్పెసిఫై చేయం కాబట్టి ఎంప్టీ ట్యాగ్ అంటాం. సో ఎగ్జాంపుల్ 1 IMG SRC ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ లొకేషన్ URL. సో క్లోజింగ్ ట్యాగ్ లేదు కాబట్టి ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నాం / సింబల్. సో ఇది SRC అనేది అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ యూస్ చేసి మనం ఇమేజ్ లొకేషన్ని స్పెసిఫై చేస్తాం. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెకండ్ అట్రిబ్యూట్ ALT అనేది యూజ్ చేసాం. ఆల్టర్నేట్ అనమాట. ఆల్టర్నేట్ అంటే ఇమేజ్ డిస్క్రిప్షన్ డిస్ప్లే చేయడం కోసం. ఒకవేళ మనకు SRC అట్రిబ్యూట్లో ఇచ్చిన ఇమేజ్ లొకేషన్ URL రాంగ్ అయితే, అటువంటి ఇమేజ్ లేకపోతే, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఆ ఇమేజ్ వెబ్ పేజ్లో డిస్ప్లే కాదు. అటువంటప్పుడు ఇమేజ్ డిస్క్రిప్షన్ని ALT అట్రిబ్యూట్ యూజ్ చేసి స్పెసిఫై చేస్తే ఆ ఇమేజ్ డిస్ప్లే కానప్పుడు ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ అనేది వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇమేజ్ డిస్క్రిప్షన్ ఎప్పుడు డిస్ప్లే జరుగుతుంది? ఓన్లీ ఆ ఇమేజ్ లోడ్ అవ్వడం ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇమేజ్ డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 3, ఇక్కడ SRC అట్రిబ్యూట్ డిస్కస్ చేసాం, ALT అట్రిబ్యూట్ డిస్కస్ చేసాం. ఇప్పుడు విడ్త్ అట్రిబ్యూట్, హైట్ అట్రిబ్యూట్. జనరల్గా మనం విడ్త్ హైట్ ఇవ్వకపోతే ఇమేజెస్ లార్జ్ సైజులో వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో విడ్త్ హైట్ని స్పెసిఫై చేసినప్పుడు మనకు కావాల్సిన విడ్త్తో కావాల్సిన హైట్తో ఇమేజ్ని డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, బార్డర్ అట్రిబ్యూట్. ఇమేజ్కి
క్లియర్గా ఒక బార్డర్ని స్పెసిఫై చేయాలనుకుంటే ఈ బార్డర్ అట్రిబ్యూట్ని మనం యూజ్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఇమేజ్కి బార్డర్ని స్పెసిఫై చేయొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఓన్లీ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ మాత్రమే యూజ్ చేసాం. ఎస్ఆర్సి అట్రిబ్యూట్ని యూజ్ చేయడం ద్వారా guestlect1.jpg అనే ఇమేజ్ని ఈ వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ ఇమేజ్ లొకేషన్ ఏంటి? డెస్క్టాప్ పైన ఇస్మాయిల్ అనే ఫోల్డర్లో HTML అనే సబ్ ఫోల్డర్లో ఈ ఇమేజ్ని మనం ప్లేస్ చేయడం జరిగింది. సో ఎంటైర్ పాత్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఈ ఫైల్ని మనం సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇది అవుట్పుట్ ఇలా వస్తుంది, ఇమేజెస్ ఇన్ HTML డెమో టెక్స్ట్ ఫాలోడ్ బై ది ఇమేజ్. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్లో ALT అట్రిబ్యూట్ యూసేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇమేజ్ SRC ఈక్వల్స్ టు సమ్ లొకేషన్ ఇచ్చాము, బట్ guestlect3.jpg అని ఇచ్చాము. ఇక్కడ యాక్చువల్గా guestlect3.jpg అనే ఫైల్ ఈ ఫోల్డర్లో లేదు, ఈ ఇమేజ్ ఈ ఫోల్డర్లో లేదు కాబట్టి మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆల్టర్నేట్గా ALT అట్రిబ్యూట్ యూజ్ చేసి టెక్స్ట్ గెస్ట్ లెక్చర్ ఇమేజ్ అనేది డిస్ప్లే చేయొచ్చు. సో వెన్ వీ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ యూ కెన్ అబ్జర్వ్ దాట్ గెస్ట్ లెక్చర్ ఇమేజ్ అనేది మనకు ఆల్టర్నేట్ డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే అయింది. ఇమేజ్ లోడ్ కాలేదు కాబట్టి ఆల్టర్నేట్ డిస్క్రిప్షన్ డిస్ప్లే అయింది. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మనం హైట్ విడ్త్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ guestlect1.jpgని యూజ్ చేసాం. హైట్ని 200గా విడ్త్ని 300గా స్పెసిఫై చేసాం. సో విత్ ఇన్ సింగిల్ కోర్స్లో కానీ డబుల్ కోర్స్లో కానీ మనం స్పెసిఫై చేయొచ్చు వాల్యూస్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేశామంటే ప్రీవియస్గా ఈ ఇమేజ్ చాలా పెద్ద సైజులో ఉన్నింది, ఇప్పుడు ఓన్లీ హైట్ 200 అయింది, విడ్త్ మాత్రం 300 సైజులో డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో బార్డర్ అట్రిబ్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హైట్ 200 విడ్త్ 300, బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఇమేజ్కి ఒక క్లియర్ బార్డర్ అనేది మనం చూడొచ్చు. అవుట్పుట్లో క్లియర్గా ఈ బార్డర్ అనేది మనం ఈ ఇమేజ్కి చుట్టూ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇమేజెస్ యాజ్ లింక్స్ అంటే మనకు ఇమేజెస్ని లింక్స్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పాం. అలా వాడాలంటే ఈ ఇమేజ్ ట్యాగ్ని యాంకర్ ట్యాగ్కి డేటా లాగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే బాడీ ట్యాగ్ మాత్రమే యూజ్ చేసి బాడీ మాత్రమే ఇంప్లిమెంట్ చేసాం. h to HTML లింక్స్, యాంకర్ ట్యాగ్ ఏ href ఈక్వల్స్ టు లొకేషన్ ఆఫ్ ది ఫైల్ headings 2.html, టార్గెట్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ బ్లాంక్. అంటే మనం ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు headings 2.html అనే ఫైల్ న్యూ విండోలో ఓపెన్ అవ్వాలనేసి స్పెసిఫై చేసాం. సో యాంకర్ ట్యాగ్ ఇనిషియల్గా క్లోజ్ చేసాం, తర్వాత యాంకర్ ట్యాగ్ వాల్యూ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏంటిది? ఇమేజ్ img src ఈక్వల్స్ టు guestlect1.jpg అనే ఇమేజ్ లొకేషన్, హైట్ 200 విడ్త్ 300. ఫైనల్గా యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసాం, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాం. సో ఈ యాంకర్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఈ డేటాని మనం ఇమేజ్ లాగా ఇచ్చాం. సో మనం ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ href వాల్యూ ఏదైతే ఉందో headings 2.html ఆ ఫైల్ని టార్గెట్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ బ్లాంక్ అని ఇచ్చినాం కాబట్టి న్యూ విండోలో ఓపెన్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ HTML లింక్స్ ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఇమేజ్ img links.html అనేది మనం ఇంప్లిమెంట్ చేసిన ఫైల్ నేమ్. మనం ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు న్యూ విండోలో headings 2.html అనేది ఓపెన్ అయ్యింది. Summary of this session. In HTML, heading tags are used to display important headings of the web page. So important headings ni display చేయడం కోసం headings ni heading tags అనేటివి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మనకు 6 levels of headings ఉన్నాయి, H1 నుంచి H6 వరకు, H1, H2, H3, H4, H5, H6.
H1 ట్యాగ్ మనకు హెడింగ్ టెక్స్ట్ని అన్ని ట్యాగుల కంటే కూడా ఎక్కువ సైజులో డిస్ప్లే చేస్తుంది. H6 ట్యాగ్ అనేది మిగిలిన హెడింగ్ ట్యాగ్స్ కంటే కూడా తక్కువ సైజులో స్మాలెస్ట్ ఫాంట్ సైజులో డిస్ప్లే చేస్తుంది. యాంకర్ ట్యాగ్ ఏ అనే దాన్ని యూస్ చేసి మనం హైపర్ లింక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. href అట్రిబ్యూట్ ద్వారా టార్గెట్ వెబ్ పేజ్ అడ్రస్ని ఇవ్వడం జరుగుతుంది. ఇమేజ్ ట్యాగ్ img యూస్ చేసి మనం ఇమేజెస్ని వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ src అనే అట్రిబ్యూట్ని యూస్ చేయడం ద్వారా ఇమేజ్ లొకేషన్ని URLగా స్పెసిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ and happy learning.